యేసు ప్రభువారు అనేక మంది రోగులను బాగు చేస్తూ ఉన్నాడు, దయ్యాలను వెలగొడుతూ ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి సహాయం పొందని మనుషులు ఎవ్వరూ లేరు. ఎటువంటి సహాయమైనా ప్రభువారు చేస్తూ ఉన్నాడు. ప్రభువారు చాలామందికి దయ్యాలను వెలగొడుతూ ఉన్నప్పుడు ఏమన్నారంటే, ఈయన బెయల్జెబూలు వలన దయ్యాలు వెలగొడుతున్నాడు అని చెప్పి. బెయల్జెబూలు అనేది ఒక దేవత. ఏ దేవత చెప్పనా? బెయల్జెబూలు అంటే ఈగల దేవత అన్నమాట. కుక్కల దేవతలు ఉండే, పందుల దేవతలు ఉండే, ఈగల దేవతలు ఉండే, పెద్దానికి దేవుడే. రాయి, రప్ప, చెట్టు, పుట్ట, ప్రతిది కూడా దేవుడే. ప్రేక్షక దేవుళ్లకు స్వాగతం అని రాశారు. అంటే సినిమా చూసేవాళ్ళు కూడా దేవుళ్ళే. కస్టమర్లు దేవుళ్లకు స్వాగతం. కస్టమర్ అంటే ఏదైనా కొనేవాడు కూడా దేవుడే. అలా అయిపోయింది. దేవుడు అనే పదం అంత తేలికపాటి అయిపోయింది అనమాట. యేసు ప్రభు వారు దయ్యాలను వెలగొడుతూ ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు ఆశ్చర్యపడకుండా ఈయన ఈగల దేవత అయినటువంటి ఆ దేవత నామంలో దయ్యాలు వెలగొడుతున్నారని చాలామంది యేసు ప్రభుని విమర్శిస్తూ వచ్చాడు. వాళ్ళు నాకే బెయల్జెబూలు అని పేరు పెట్టినప్పుడు మీకు పెట్టడంలో ఆశ్చర్యం ఏముంది? ఎవరికి చెబుతున్నాడు ఈ మాట? శిష్యులకు చెబుతున్నాడు. మీరు వారికి ఎవరికి భయపడద్దు? మిమ్మల్ని తక్కువగా మాట్లాడేవారు, మీకు విలువ ఇవ్వని వాళ్ళు, లేకపోతే మిమ్మల్ని బెదిరించేవాళ్ళు, బెదిరించేవాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. మీరు వారికి భయపడవద్దు. ఈ మధ్యకాలంలో కొంతమంది సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఇదొక ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కడికి. మీకు పర్మిషన్ ఉందా? సువార్త ఎందుకు ప్రకటిస్తున్నారు? బలవంతంగా మమ్మల్ని ఎందుకు బలవంతంగా ఎవరు మారరు. ఇష్టమైతేనే ఎవరైనా దేవుని సన్నిధికి నడిపించబడతారు. ఇక్కడ విమర్శిస్తూ ఉన్నప్పుడు, ప్రభునే విమర్శించినప్పుడు మరి ప్రభు శిష్యులను కూడా విమర్శిస్తారు, మనల్ని కూడా మనుషులు విమర్శిస్తూ ఉంటారనమాట. మిమ్మల్ని భయపెట్టే వాళ్ళకి మీరు భయపడవద్దు. ప్రభు చెబుతున్నాడు, మీరు భయపడవద్దు, ధైర్యంగా ఉండాలి. దేవుని మాటలు బోధించేవారు మీరు. దేవుని మాటలు అనేకులకు తెలియజేసే వాళ్ళకి ఏం కావాలంట? ధైర్యం కావాలి. దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారట. ఎలా బోధించాలి దేవుని వాక్యం? భయపడుతూ, వణుకుతూ, మనుషులను మనసులో పెట్టుకొని చెప్పటం కాదు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై దేవుని వాక్యాన్ని బహు ధైర్యముగా బోధించారట. వాళ్ళు అలా బోధించడానికి వారి కొరకు సంఘమంతా ప్రార్థన చేసింది. చూద్దాం ఆ మాట కూడా. నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు వారికి అనుగ్రహించమని సంఘమంతా దైవజనుల కోసం ప్రార్థన చేస్తుంది. అర్థమవుతుందా? ఎవరు ప్రార్థన చేయాలి? సంఘం ప్రార్థన చేయాలి దైవజనుడి కోసం. నీ దాసుడు బహుధైర్యముగా నీ మాటలు అందించాలి మాకు. ఈరోజు ఏమవుతుందంటే మనుషులకు భయపడి వాక్యం చెబుతున్నారు, మనుషులకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. కానీ దేవుని సేవకుడు అలా మాట్లాడకూడదు. ఎలా మాట్లాడాలంటే దేవుని యొక్క ఆత్మ నడిపింపుని బట్టి మాట్లాడాలి. ఎవరిని మనసులో పెట్టుకోనో చెప్పాల్సిన మాటలు, దేవుని ఆత్మ నిన్ను ఎలా నడిపిస్తే అట్ట నడువు. నిన్ను హెచ్చరించమని చెప్తే హెచ్చరించు, ప్రేమించమని చెప్తే ప్రేమించు, సరిచేయమని చెప్తే సరిచేయి. దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలంటే ముందు సంఘం ప్రార్థన చేయాలి దైవజనుడి కోసం. తెలుసా మీకు? ప్రార్థన చేయాలి. మీ ప్రార్థన దేవుడు ఆలకించి మాకు తెలియని ధైర్యాన్ని దేవుడు మా హృదయంలో పెడతాడు. కాబట్టి సంఘమంతా ఏమని ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళు, అయ్యా ఈ సమయంలో నీ సేవకులు రోగులను బాగు చేయాలి, ఇంకా వారి ద్వారా సూచక క్రియలు జరగాలి, వారి ద్వారా మహత్కార్యాలు జరగాలి. అంత మాత్రమే కాదు, నీ చెయ్యి వారికి ఎప్పుడు తోడుగా ఉండాలి. వారు బహుధైర్యముగా నీ మాటలు అందించినట్లుగా నీ పరిశుద్ధాత్మ చేత వారిని అభిషేకించు అని ప్రార్థన చేయాలి. అర్థమవుతుందమ్మా? చూడండి, రోగుల్ని బాగు చేయాలి, అద్భుతాలు చేయాలి, సూచక క్రియలు చేయాలి, మహత్కార్యాలు చేయాలి. వారు మాట్లాడుతున్నప్పుడు అనేక మంది హృదయాలు మార్చబడాలి. నీ మాట అగ్ని వంటిది, అది బండను బద్దలు చేసే సుత్తె వంటిది. అలాంటి శ్రేష్టమైన మాటలు వారు మాట్లాడాలంటే వారికి ధైర్యం సరిపోదు కనుక నీ పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించి వారు ధైర్యంగా మాట్లాడితే ప్రపంచము తలక్రిందులుగా మార్చబడిద్ది అని మనం ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తూ దైవజనుడి కోసం ప్రార్థన చేస్తే దైవజనుడు కూడా
చాలా ధైర్యంగా వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు. అంతేగాని మనకు అనుకూలమైన బోధలు చేయాలి అంటే మీరు ఎదగరు, దైవజనుడు ఎదగరు. పిల్లలు తప్పు రాశారనుకోండి, మాస్టర్ గారు దాన్ని తప్పు కొట్టకపోతే ఆ తప్పు మాటి మాటికి అదే చేస్తారు. తప్పు కొట్టాడు అంటే మాస్టర్ గారికి అలాంటి ఇష్టం లేదని కాదు, వాళ్ళు తప్పు చేయకూడదని అర్థం చేసుకోండి. అలాగే దేవుని సేవకులు మరి మీరు తప్పు చేస్తున్నప్పుడు మిమ్మల్ని సమర్థించుకుంటూ పోతే రాను 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 అది ఎక్కువైపోయింది. తర్వాత మీరు సరి చేసుకునే అవకాశం కూడా ఉండదు. ఇంకా ఎందుకు అంటే కనుక దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, దేవుని సేవకుడంట పరలోక రాజ్యానికి నడిపించగలిగిన ఒక చక్కని డ్రైవర్గా ఉండాలట. చాలా జాగ్రత్తగా సంఘాన్ని దేవునికి అప్పగించేంత మటుకు బాధ్యత కలిగిన వాడిగా ఉండాలి. ఎంత చక్కని మాట పౌలు గారు ఏమంటున్నాడంటే, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పరిశుద్ధుడిగా చేయాలి. చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? దైవజనుడికి ఉంటుంది. ఎలా చేస్తాడు అంటే వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ, వాక్యం ద్వారా అతని ఆత్మను సముదాయిస్తూ సరిచేస్తూ వస్తాడు. ఎందుకంటే వారు మన ఆత్మలను కాయుచున్నారు. దైవజనులు ఏం చేస్తున్నారు? మన ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనం గనక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. మన మీద ఆధారపడే వాళ్ళకి మనం లోబడేది అనుకోబాకండి దయచేసి. ఎందుకంటే దేవుడు ఈ దిక్కు కాకపోతే మరొక దిక్కు నుండి అయినా ద్వారాలు తెరుస్తాడు. దేవుడు ఆయన పనిని ఆపడం, ఏదో ఒక విధంగా కొనసాగిస్తూనే ఉంటాడు. ఈ పరిచర్యలో ఎవరు అతిశయించాల్సినటువంటి పని కూడా లేదు. ఇక్కడ దైవజనుడు ఒక విశ్వాసి పట్ల ఎంత బాధ్యతగా ఉంటున్నాడో చూడండి. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, ఏదో కొద్దిమందిని కాదు అందరినీ, దేవుడు మనకు అప్పగించిన ప్రతి ఒక్కరిని కూడా సంపూర్ణునిగా చేయాలి, పరిశుద్ధుడిగా చేయాలి. పరిశుద్ధుడిగా చేయాలి అంటే దైవజనుడు వాక్యాన్ని బాగా చదవాలి, బాగా ప్రార్థన చేయాలి. ప్రతి మాట దేవుని యొద్ద నుండి పొందుకొని మాట్లాడితే ప్రతి ఒక్క వ్యక్తి సంపూర్ణుడిగా మార్చబడతాడు. సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. ఎవరి ఎదుట? దేవుని ఎదుట నిలబెట్టాలి. ప్రభువా, నువ్వు నాకు 10 మంది విశ్వాసాలను ఇచ్చావు నాయన, ఈ 10 మందిని నీ కొరకు నేను నడిపించాను. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొద్దిలో నువ్వు నమ్మకంగా ఉండవు, నిన్ను ఇంకా అనేకమైన వాటి మీద నియమిస్తానని యజమానుడు చెబుతాడు. క్రీస్తు ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలి. ఏం చేయాలి? మీరు మంచిగా కానుకలు ఇస్తారు, ఇంకా మీరు పరిచర్యకి సంబంధించింది అంతా కూడా మంచిగా చూస్తారు, కానీ వాక్యానుసారంగా ఉండరు అంటే మాత్రం దేవుడు అసహించుకుంటాడు. దైవజనుడిని అసహించుకుంటాడు, మనల్ని కూడా అసహించుకుంటాడు. కాబట్టి దైవజనుడి బాధ్యత ఏంటంటే సంపూర్ణునిగా చేయాలి. ఎలాగైనా చేయాలి. అందరూ బలవంతులు కాదు, అందరూ బలహీనులు కాదు. కొంతమంది అర్థం చేసుకునే జ్ఞానం ఉంటుంది, కొంతమందికి అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారు. అందరికీ అర్థమయ్యేలాగా మాట్లాడాలంటే పరిశుద్ధ ఆత్మశక్తి ఉంటేనే మాట్లాడగలుగుతారు. ఇక అందరి వల్ల కాదు. ఒకరోజు పేతురు ప్రసంగం చేస్తుంటే 3000 మంది మారు మనసు పొంది ఒక్కరోజు 3000 మంది బాప్తిసం పొందారట. పరిశుద్ధాత్మ వారిని ఆ విధంగా ఒప్పింపజేస్తూ ఉంటుంది దేవుని వాక్యం. కాబట్టి ప్రతి మనుషుని సంపూర్ణునిగా చేసి క్రీస్తు ఎదుట నిలబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానం. ఏ జ్ఞానం? సమస్త విధం. సరే, ఈ మార్గం ఈ విధంగా చెప్తే వినలేదు, మరొక విధంగా చెప్పాలి. మరొక విధంగా చెప్తే వినలేదు, మరొక విధంగా చెప్పాలి.